ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక చిన్న గ్రామం, కానీ దానిలో ఉన్న రహస్యం మాత్రం చాలా పెద్ద విషయం. ఆ గ్రామం పేరే లేపాక్షి. ఈ పేరు వినగానే మనకి ముందుగా గుర్తు వచ్చేది ఒక అద్భుతమైన ఆలయం. అదే శ్రీ వీరభద్రస్వామి ఆలయం. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఉంది. పురాతన రికార్డ్స్ ప్రకారం ఇది అనంతపూర్ రీజియన్కి సంబంధించిన ప్లేస్. హైదరాబాద్ నుండి బెంగళూరు నుండి ఆల్మోస్ట్గా 100 to 200 కిలోమీటర్స్ రేంజ్ దూరంలో ఉంటుంది. లేపాక్షి ఒక ఆర్డినరీ టెంపుల్ మాత్రం కాదు. ఇది చరిత్ర, పురాణం, శిల్పకళ మరియు మిస్టరీ కలిసిన ఒక జీవ గ్రంథం. ఆ గ్రంథం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య సమయంలో విరూపన్న మరియు వీరన్న అనే సోదరులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ సమయంలో రాజుగా ఉన్నవారు అచ్యుతదేవరాయ. ఈ ఆలయం ప్రధాన దైవం వీరభద్రస్వామి. అంటే దక్ష యజ్ఞం తరువాత శివుడి ఉగ్ర స్వరూపంలో నుంచి పుట్టిన వారే వీరభద్రస్వామి. టెంపుల్లో అడుగు పెట్టగానే ఒక విషయం అర్థమవుతుంది. ఇది కేవలం భక్తి కోసం కట్టిన గుడైతే కాదు, ఇది ఒక కళా ప్రపంచం. ప్రతి స్తంభం మీద శిల్పాలు, ప్రతి సీలింగ్ మీద చిత్రకళ, ప్రతి కోనలో ఒక కథ. రామాయణం, మహాభారతం, పురాణాల దృశ్యాలు ఇక్కడ చిత్ర రూపంలో కనిపిస్తాయి. కానీ లేపాక్షికి ప్రపంచవ్యాప్తమైన ప్రసిద్ధి తెచ్చింది ఒక పిల్లర్. అది మనందరికీ తెలిసిన హ్యాంగింగ్ పిల్లర్. టెంపుల్లో టోటల్గా 70కి దగ్గరగా స్తంభాలు ఉంటాయి. కానీ వాటిలో ఒక స్తంభం భూమిని పూర్తిగా తాకదు. దాని కింద నుండి క్లాత్, పేపర్ ఏది పంపించినా సన్న వస్తువు ఈజీగా వెళ్ళిపోతుంది. 500 సంవత్సరాల ముందు మోడర్న్ ఇంజనీరింగ్ లేకుండా ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎలా నిర్మించారు? అదే లేపాక్షి మిస్టరీ. చాలా మంది ఈ పిల్లర్ని ఆకాశ స్తంభం అని పిలుస్తారు. బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీర్ ఈ రహస్యం తెలుసుకోవడానికి పిల్లర్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించారని లోకల్ కథలు చెప్తాయి. అప్పుడు టెంపుల్ స్ట్రక్చర్ స్లైట్గా షేక్ అయిందని, అప్పటి నుండి ఎవ్వరూ దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్నారని చెప్తారు. కానీ లేపాక్షి మిస్టరీ ఇక్కడే ఆగిపోలేదు. టెంపుల్కి కొంచెం దూరంలో ఒక విశాల నంది విగ్రహం ఉంది. ఇది ఒక సింగిల్ గ్రానైట్ స్టోన్ నుండి చెక్కబడింది. దాని పొడవు అప్రాక్సిమేట్గా 27 ఫీట్స్, ఎత్తు అరౌండ్ 15 ఫీట్స్ ఉంటుంది. ఇండియాలో ఉన్న అతిపెద్ద మోనోలిత్ నంది విగ్రహాల్లో ఇదొకటి. అద్భుతం ఏంటంటే ఈ నంది టెంపుల్లో ఉన్న నాగలింగం వైపే చూస్తూ ఉంటుంది. మరి టెంపుల్ లోపల ఇంకో అద్భుతం ఉంది. ఒక పెద్ద రాయి పైన చెక్కిందే నాగలింగం. 7 తలల నాగపాము, మధ్యలో శివలింగం. లోకల్స్ చెప్పేటట్టు శిల్పకారులు భోజనం రెడీ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉన్న సమయంలో ఈ అద్భుతమైన శిల్పాన్ని చెక్కారట. అలాంటి కళ, అలాంటి స్పీడ్, అలాంటి ప్రెసిషన్ ఇమాజిన్ చేయండి, ఇప్పుడు పాసిబుల్ అవుతుందా? లేపాక్షి పేరు గురించి కూడా ఒక మహాపౌరాణిక కథ ఉంది. రామాయణంలో రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు జటాయు ఆపడానికి ప్రయత్నించారు. యుద్ధం జరిగింది. జటాయు గొప్పగా పోరాడినప్పుడు కానీ రావణుడు ఆయన పక్షులు కట్టేసి భూమికి పడేశాడు. అంటే రెక్కలు కట్టేసి భూమికి పడేశారు. తరువాత శ్రీరాముల వారు అక్కడికి చేరి జటాయుని చూసి లేపక్షి అని అన్నారు. అంటే లేపక్షి, లేచి నిలబడు అని అన్నారు. ఆ మాట నుండి ఈ ప్రదేశానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని నమ్మకం. టెంపుల్ కాంప్లెక్స్లో ఇంకో ఆసక్తికరమైన స్థలం ఉంది. ఒక పెద్ద పాదచిహ్నం ఉంటుంది. దాని గురించి చాలా మంది ఇది సీతాదేవి పాదం అని నమ్ముతారు.
ఇంకా అద్భుతం ఏంటంటే ఆ పాదచిహ్నంలో నీరు ఎప్పుడూ ఉంటుందని నమ్ముతారు. కానీ చరిత్రలో ఇంకో ఎమోషనల్ స్టోరీ కూడా ఉంది. ఈ టెంపుల్ నిర్మాణానికి సంబంధించిన పేరు విరూపని. లోకల్ కథ ప్రకారం రాజధాని నుండి ఒఫీషియల్ పర్మిషన్ లేకుండా రాజధనం టెంపుల్ నిర్మాణానికి వాడినందుకు అని ఆరోపణ వచ్చింది. రాజు కోపంతో చెప్పారు, విరూపన్న తననే తనకు శిక్షను వేసుకొని తన కన్నులను తనే తీసుకుని వేశారు. టెంపుల్ వాల్ మీద ఉన్న ఎర్ర మచ్చలు ఆయన రక్తంవి అని లోకల్స్ చెప్తుంటారు. ఇప్పుడు మెయిన్ అట్రాక్షన్కి వస్తే టెంపుల్లో ఉన్న కళ్యాణ మండపం. అది పూర్తయ్యాక కానీ ఇన్కంప్లీట్గా మిగిలిపోయింది. ఆ ఇన్కంప్లీట్ మండపంలో ఉన్న కార్వింగ్స్ చూస్తే కూడా శిల్పకారుల ప్రతిభ అర్థమవుతుంది. డాన్సర్స్, మ్యూజిషియన్స్, దేవతలు, పురాణిక రూపాలు, ప్రతి స్టోన్ ఒక జీవంలా ఉంటుంది. సీలింగ్ పైన పెయింటింగ్స్ కూడా లేపాక్షికి చాలా స్పెషల్. విజయనగర కళా సాంప్రదాయంలో చేసిన ఈ పెయింటింగ్స్లో బ్రైట్ న్యాచురల్ కలర్స్ వాడారు. ఇప్పటికీ అవి కొన్ని చోట్ల చాలా క్లియర్గా కనిపిస్తాయి. కొంతమంది స్కాలర్స్ ప్రకారం ఇక్కడ ఉన్న పెద్ద వీరభద్ర మురల్ ఇండియాలో ఉన్న ప్రముఖ మురల్ పెయింటింగ్స్లో ఒకటి అని కన్సిడర్ చేస్తారు. లేపాక్షిని చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. మన పూర్వీకులు కేవలం టెంపుల్సే కట్టలేదు, వాళ్ళు స్టోన్స్లో సైన్స్ని దాచారు, కాలంలో జీవించారు, కళలో జీవించారు, భక్తిని ఆర్కిటెక్చర్గా మార్చారు. ఒక పిల్లర్ భూమిని తాకకుండా నిలబెట్టారు. ఒక పెద్ద నంది విగ్రహం ఒక్క శిల నుంచే చెక్కారు. 500 సంవత్సరాల తరువాత కూడా పెయింటింగ్ బ్రతికి ఉండేలా చేశారు. ఇది కేవలం అద్భుతం కాదు, ఇది మన భారతీయ పరంపర యొక్క మహిమ. మీరు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ సైడ్ వెళ్తే లేపాక్షిని అస్సలు మిస్ అవ్వకండి. అక్కడ వెళ్ళినప్పుడు మీరు టెంపుల్స్ని చూస్తారు, చరిత్రను చూస్తారు, పురాణాన్ని కూడా వింటారు, మిస్టరీని కూడా అనుభవిస్తారు. ఇవన్నీ మీరు చూడాలి అంటే తప్పకుండా లేపాక్షికి వెళ్ళాల్సిందే. లేపాక్షి ఒక గుడే కాదు, ఒక అనుభవం. మీరు ఆ గుడికి వెళ్ళి ఆ అనుభవం పొందాలని, మీకు అలాంటి మధురానుభూతులు ఇంకెన్నో కలగాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. నేను మీ భార్గవి.